అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. జమ్మూ కాశ్మీర్లో దాడి తర్వాత ప్రతి భారత పౌరుడు కూడా రగిలిపోతున్నాడు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలి అని ప్రపంచ దేశాధినేతలందరూ కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈ సమయంలో భారతదేశం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తోంది. మనం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తున్నాం. సింధు నది జలాల ఒప్పందం దగ్గర నుంచి పాకిస్తాన్ పౌరులను వెనక్కి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. దాని మూలాలు ఎక్కడున్నాయో ఉసుకొల్పిన వారు ఎవరో వారిపైన చర్యలు తీసుకుంటున్నాం. మరి ఈ సమయంలో పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? ఈ సమయంలో పాకిస్తాన్ ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇదిగో చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఈ సమయంలో పాకిస్తాన్ ఏం చేస్తోంది అంటే మిసైల్స్ని ప్రయోగిస్తోంది, మిసైల్స్ని టెస్ట్ చేస్తూ ఉంది. పాకిస్తాన్పై భారతదేశం ఒకవేళ ఈ ప్రతీకార దాడికి పాల్పడుతుందేమోనే భయంతో పాకిస్తాన్ బిక్కచిక్కిపోయి రగిలిపోతూ ఉంది. ఉగ్రవాదుల మూలాలు పాకిస్తాన్లోనే ఉంటాయనే విషయం మనకు తెలుసు. పాకిస్తాన్ చేసిన దాడుల నేపథ్యంలో గతంలో కూడా మనం ఎన్నో సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేశాం. ఇప్పటి అక్కడ సైనిక చీఫ్ని ఒసామా బిన్ లాడెన్తో అమెరికా కూడా పోలుస్తూ ఉంది. ప్రపంచ దేశాల మద్దతు భారత్కు వస్తూ ఉంది. భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఉగ్రవాదుల మూలాలను కూకట వేళ్లతో ప్రకటించాలి, అది పాకిస్తాన్లో ఉన్నా ఇంకెక్కడైనా ఉన్నా అని కోరుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ ఏం చేస్తుందో మీరే చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన. పాకిస్తాన్ ఒకవేళ భారత్ తనపై ఏదైనా దాడికి పాల్పడితే తను కూడా తిరిగి దాడి చేయటానికి అన్నట్టుగా ఈ మిసైల్స్ను టెస్ట్ చేస్తుంది. పాకిస్తాన్ కొరివితో తలకొక్కుంటుంది. ఈసారి పాకిస్తాన్ని ఎవరు కూడా రక్షించే అవకాశం ఉండదు. ఇప్పటికే మనం సింధు జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేస్తే పాకిస్తాన్లో 85% నీటి అవసరాలు ఆగిపోతాయి, నీటి కటకట ఏర్పడుతుంది. పాకిస్తాన్ 85% నీటి అవసరాలన్నీ కూడా సింధు నది ఒప్పందం మూలంగానే వాళ్ళు పొందుతున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయంతో పాకిస్తాన్లో నీటి కటకట ఏర్పడుతుంది. ఇక మన ఆయుధాలతో వారిపైన విరుచుకుపడితే పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఆయుధాలను ఇప్పుడు పరీక్షించుకుంటుంది. అందుకే పాకిస్తాన్ వదిలే ప్రసక్తే లేదు అని మోదీ చెప్తున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. మోదీ వార్నింగ్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. భారత్ కఠిన ఆంక్షలతో ఇప్పుడు పాకిస్తాన్ వణికిపోతుంది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ తన మిసైళ్లను సిద్ధం చేసుకుంటుంది. ఒకవేళ ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే, భారత్ ఏదైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే తను కూడా ప్రతీకారం తీర్చుకోవటానికి ఇదిగో ఇలా మిసైల్స్ను ప్రయోగిస్తుంది. భారత్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి అని ఇప్పుడు డైలమాలో ఉంది పాకిస్తాన్. కరాచీ తీర ప్రాంతంలో మిసైల్స్ టెస్ట్లకు ఏర్పాట్లు చేస్తోంది. 2 రోజుల పాటు మిసైల్స్ పరీక్షలు పాకిస్తాన్ జరిపింది. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది అదే. మిసైల్స్ను ప్రయోగిస్తూ ఆ దృశ్యాలను బయటకు రిలీజ్ చేసింది. అంటే మేము సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాలను పాకిస్తాన్ ఇస్తోందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్పై భారత్ ఆంక్షలను విధిస్తుంది. పాకిస్తాన్ పౌరులందరూ దేశం విడిచి వెళ్ళిపోండి అనే ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ హైకమిషనర్ను దేశం విడిచి వెళ్ళిపోండి అనే ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక వీసాలపై భారత్కు వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోండి అనే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఉగ్రవాదులు ఎవరైనా తోక జాడిస్తే కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని భారత్ సిద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్ మిసైల్స్ పరీక్షలు చేయడం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ మిసైల్స్ పరీక్ష చేస్తూ ఉండటంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. మధు, ఇప్పటికే భారత్ పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ మిసైల్స్ టెస్ట్లు చేస్తోంది. దీన్ని భారత్ ఏ విధంగా సమీక్షిస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ పైన ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఆ దేశీయులు ఇక్కడ ఆల్రెడీ అనుమతి పత్రాలతో ఉన్నవారు ఇమీడియట్గా వదిలి వెళ్ళిపోవాల్సిందని చెప్పారు. చివరి డేట్ మే 1లోగా వెళ్ళిపోవాలనేటువంటిది టైం ఫిక్స్ చేశారు. సో అప్పటి తర్వాత కనుక మళ్ళీ ఒకవేళ పాకిస్తాన్లు ఇక్కడ ఎవరైనా నివసిస్తున్నట్టు, అక్రమంగా ఉన్నట్టు తెలిస్తే వారిని జైలు పాలు చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే జరిగినటువంటి పహల్గాం దగ్గర జరిగినటువంటి దాడి విషయంలో భారత్ చాలా సీరియస్గా ఉంది. భారత్ ప్రభుత్వం చాలా ముఖ్యంగా మోదీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పటికే రక్షణ విభాగాలకు సంబంధించిన వారిని అప్రమత్తం చేశారు. దాంతోపాటు పాక్ హై కమిషనర్కి సంబంధించినటువంటి అధికారులకు అధికారికంగా లేఖ కూడా అందజేశారు.
రేపు మే 1లోగా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు మధు వెళ్ళిపోవాలి. మీరు కొద్దిసేపు అందుబాటులో ఉండండి. ఈ పహల్గామ్ దాడి గురించి మోదీ మాట్లాడుతున్నారు, ప్రధాని మోదీ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया है। उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था। आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है। ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी। फ्रेंड्स, टुडे from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. साथियों, शांति और सुरक्षा ये तेज विकास की सबसे जरूरी शर्त है। विकसित भारत के लिए विकसित बिहार जरूरी है। बिहार में विकास हो और विकास का लाभ यहां हर वर्ग, हर क्षेत्र तक पहुंचे, ये हम सभी का प्रयास है। पंचायती राज दिवस पर इस कार्यक्रम से जुड़ने के लिए मैं एक बार फिर
आप सभी का आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद। मेरे साथ बोले, भारत माता की, भारत माता की, भारत माता की। సో మోదీ ఇంతకి ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు, ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన బీహార్లో ఉన్నారు, బీహార్లో మాట్లాడారు. బీహార్లో మోదీ హిందీలో మాట్లాడవచ్చు, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరేస్తామంట, అంటే ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరేస్తాము అంటూ మాట్లాడిన మాటలు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. అంటే ఆయన మాటలను ప్రపంచం అర్థం చేసుకోవాలి అని ఇంగ్లీష్లో చెప్పారు. అంటే ఆయన చాలా స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. నిజానికి దేశ ప్రజల కోసం మాత్రమే చెప్పి ఉంటే హిందీలో మాత్రమే చెప్పి ఉండేవారు, కానీ ఆయన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటాము అనే విషయాన్ని మోదీ ఇంగ్లీష్లో చెప్పారు. అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఈ విషయాన్ని చెప్పారు. ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ని పంపించారు. మేము మా దేశంపై జరిగిన దాడి విషయంలో ఉపేక్షించడం లేదు, ఇంతకింత ప్రతీకారం తీర్చుకోబోతున్నాము. అంటే ఇప్పటికే పాకిస్తాన్పై ఆంక్షలు విధించాము, నదీ జలాల విషయంలోనూ ఆంక్షలు విధించాము, పాకిస్తాన్ పౌరులను బయటికి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశాము. ఇక భారతదేశం పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. భారతదేశం పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతోందా అనే సంకేతాలనే మోదీ ఇస్తున్నారా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు చూడండి ఒకసారి, పాకిస్తాన్ తన ఆయుధాలను టెస్ట్ చేసుకుంటోంది. అంటే పాకిస్తాన్ ముందుగానే పసిగట్టింది భారత్ ఏదో చేయబోతోంది, ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది అని పాకిస్తాన్ పసిగట్టింది. అందుకే ఒకవేళ భారత్ సర్జికల్ స్ట్రైక్స్కి పాల్పడితే, గతంలో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేస్తాం పాకిస్తాన్ పైన, ఇప్పుడు భారత్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్కి పాల్పడితే తిప్పి కొట్టడానికి అన్నట్టు వాళ్ళు ఆయుధాలను టెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ భారత్ పాకిస్తాన్ ఎన్ని ఆయుధాలకు పదును పెట్టినా ఉగ్రవాదుల వేటలో మాత్రం తగ్గేది లేదు అనే సంకేతాలు ఇస్తున్నారు. బీహార్లో ఉండి మోదీ ఇంగ్లీష్లో మాట్లాడారు అంటే ప్రపంచ దేశాలకు అర్థం చేసుకుంటాయని, ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్పై అంటే ఉగ్రవాదులు అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది పాకిస్తానే. సో ఈ ఉగ్రవాదులను ఉసుగొల్పింది పాకిస్తానే అని మనం నమ్ముతూ ఉన్నాం అనే సమాచారం కూడా మన దగ్గర ఉంది. అందుకే ఇప్పటికే మనం పాకిస్తాన్పై ఆంక్షలు విధించాం. బీహార్లో ఉన్న మోదీ ఇంగ్లీష్లో ఉగ్రవాదులపై తీసుకునే చర్యల గురించి మాట్లాడారు అంటే ఇది ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఉగ్రవాదులపై మనం ఏం చేయబోతున్నాము అంటే మనం బహుశా సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నామా అనే డౌట్ కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. అందుకే పాకిస్తాన్ తన మిసైల్స్, తన ఆయుధాలను ఇప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉంది. ఒకవైపు ఆంక్షలు, మరొక వైపు నదీ జలాల విషయంలో ఆంక్షలు, పాకిస్తాన్ పౌరులను బయటకు వెళ్ళిపోమ్మంటూ ఆదేశాలు. ఇప్పుడు ఉగ్రవాదుల విషయంలో వెనక్కు తగ్గేది లేదు అంటూ మోదీ చాలా స్పష్టంగా బీహార్లో మాట్లాడారు. మనం ఏం చేస్తే ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్పినట్టుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్, మా ప్రతినిధి మధు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, మీకు కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తాను. నాకు రక్తం మరిగిపోతోంది అంటూ ఒకరు కామెంట్ చేశారు. భారత్ మాతాకి జై, ఇజ్రాయెల్ ఎలా గాజాను చేసిందో పాకిస్తాన్ను అలా చేయాలి అంటూ కామెంట్ చేశారు ఒకరు. ఇంకొకరు కూడా కామెంట్ చేశారు, ఇండియాలో అందరి సపోర్టు ఉంది అంటూ కామెంట్ చేశారు. బాయ్ చంద్రుడు అనే వ్యక్తి కామెంట్ చేశారు, నా కొడుకులకు నువ్వు వదిలేయమంటూ కామెంట్ చేశారు. బాస్, ఈ లాంగ్వేజ్ ఉపయోగిస్తాను ఏమనుకోకండి. ఈ సమయంలో అందరూ మనసుల్లో ఉన్నది అదే, నా కొడుకులను వదలొద్దు అని. సో నా కొడుకులు అంటే ఆ టెర్రరిస్టులను వదలొద్దు అని. అందుకే బహుశా అతను కామెంట్ చేశారు. ఈ సందర్భంలో దాన్ని బూతులా కాకుండా అందరి హృదయాల్లో ఉన్న కోపంగా అర్థం చేసుకోవాలని ఆ లాంగ్వేజ్ని నేను వాడొద్దు అని అనుకున్నా, ఇక్కడ వాడాల్సి వచ్చింది. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఇక్కడ బాయ్ చంద్రుడా నా కొడుకులను వదలమంటూ కామెంట్ చేశారు. ఇండియాలో అందరి సపోర్టు ఉంది అంటూ మరొకరు కామెంట్ చేశారు. రవిషేక్ ఏదో ఒకటి చేయండి అంటూ కామెంట్ చేశారు. మ్యాప్లో పాకిస్తాన్ ఉండకూడదు అంటూ మరొకరు కామెంట్ చేశారు. మీరేమనుకుంటున్నారు? ఈ సందర్భంలో ఎటువంటి బుద్ధి చెప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. రికార్డ్ వ్యాలిడ్ పాకిస్తాన్ లేకుండా చేయాలి అంటూ
కమెంట్ చేశారు. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఏ ఒక్కరిని వదలొద్దు అంటూ సెల్ఫ్ మోటివేషన్ అనే వ్యక్తి కామెంట్ చేశారు. పాకిస్తాన్ని వదలకూడదు అంటూ ఆవుల బుచ్చే కామెంట్ చేశారు. పక్కా చంపాలి అంటూ కోనం భాస్కర్ కామెంట్ చేశారు. యుద్ధానికి మేము కూడా సిద్ధం అంటూ మరొకరు కామెంట్ చేశారు. మనలోకం అనే ఐడి నుంచి కామెంట్ చేశారు. గుర్తి అంటే ఖండఖండాలుగా కొయ్యాలి అని డిజిటల్ నుంచి కామెంట్ చేశారు. సేమ్ పాకిస్తాన్ అటాక్ లానే అక్కడ ప్రజలను టార్గెట్ చేయాలి. నిజానికి ప్రజలను టార్గెట్ చేయాలి అని మనం కోరుకోవద్దు. కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేయాలి, ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న వాళ్ళని కమెంట్ చేయాలని మనం కోరుకుందాం. మొదట దేశంలోని రాజకీయ ముసుగులో ఉన్న వాళ్ళని కమెంట్ చేయాలి అంటూ కమెంట్ చేస్తున్నారు. ఒక్కసారైనా తీవ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాలి అంటూ సుబ్బారెడ్డి కమెంట్ చేశారు. పాకిస్తాన్ లుచ్చాలు అంటూ ఒకరు కామెంట్ చేశారు. నారాయణ కామెంట్ చేశారు. ఒక్కసారైనా తీవ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాలి అంటూ సుబ్బారెడ్డి కామెంట్ చేశారు. పాక్ ఆర్మీని లేపేయండి, మెయిన్ వాళ్లే ప్రాబ్లం అంటూ కృష్ణ భీమా కామెంట్ చేశారు. యుద్ధానికి మేము కూడా సిద్ధమంటూ శివ మేఘన కామెంట్ చేశారు. ఫాస్ట్గా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, రక్తం మరిగిపోతుంది సార్ అంటూ హేమంత్ గుత్తుల కామెంట్ చేశారు. నేను కామెంట్ బాక్స్లో ఉన్న కామెంట్స్ని వినిపిస్తున్నాను, ఎందుకంటే ఈ సమయంలో ప్రజలు ఏ రకంగా రగిలిపోతున్నారు అనే కామెంట్స్ని మీకు వినిపిస్తాను. సో మీరు ఇప్పుడు మనం ఏ విధంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. అనాముదల పాకిస్తాన్ మీద ఒక్కసారి అనుభవం వెయ్యాలి అంటూ మీసాల హనుమదులు మీసాల కమెంట్ చేశారు. పాకిస్తాన్ని ఇండియాలో కలిపేయాలి అంటూ అను ఫిలిం కమెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో భావోద్వేగం ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలి అంటూ కామెంట్ చేశారు. పీఓకేని మన కంట్రోల్లోకి తీసుకోవాలి అంటూ SJ18 ఐడి నుంచి కమెంట్ చేశారు. శ్రీనివాస్ కమెంట్ చేస్తున్నారు. ఇండియాలో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళను లేపేయండి అంటూ మరొకరు కమెంట్ చేశారు. గిరిగోపాల్ కమెంట్ చేశారు. పాకిస్తాన్ మన ప్రపంచ మ్యాప్లో లేకుండా చేయాలి అంటూ కమెంట్ చేశారు. మన దేశంలో ఉన్న ఉగ్రవాదులను కూడా లేపేయాలి అంటూ సేవా ఐడి నుంచి కమెంట్ చేశారు. చందు ఎడిటిస్ ధైర్యం లేని ఉగ్రవాదులు అంటూ కమెంట్ చేశారు. ఇలా ఎవరెవరైతే కమెంట్ చేశారో మ్యాక్సిమం మీ కమెంట్స్ నేను చదివి వినిపించాలి అని అనుకుంటూ ఉన్నాను. పార్లమెంటరీ లాంగ్వేజ్లో కమెంట్ చేయండి. నివాస జగతి కమెంట్ చేసి దెబ్బకు దెబ్బ తీయాలి. రావుల సురేందర్ దెబ్బకు దెబ్బ తీయాలి అంతే అంటూ కమెంట్ చేశారు. పీవీటీ కమెంట్ చేశారు. ఓకే మదర్స్ గురించి మాట్లాడితే బాగోదు, కొంచెం అసభ్యంగా ఉంటుంది, ప్లీజ్ అలాంటి కమెంట్స్ చేయొద్దు. ఎందుకంటే ఉగ్రవాదులకు తల్లి చెల్లి తమ్ముడు అన్న అనే భేదం ఉండదు, ఉగ్రవాదులకు మతం కూడా ఉండదు. నిజానికి పీఓకేని ఆక్యుపై చేయాలి అంటూ హిందూ ధర్మం అంటూ కమెంట్ చేశారు. యుద్ధం తప్పదు ఈసారి, ఇంకోసారి ఇలా అవతలి వాళ్ళు భయపడాలి, ఇంకొకసారి ఇలా చేయాలంటే అవతల వాళ్ళు భయపడాలి అంటూ సాయి రోహిత్ కమెంట్ చేశారు. సంజీవ్ పటేల్ రాజకీయపరమైనటువంటి కమెంట్స్ చేశారు. రాజకీయపరమైనటువంటి కమెంట్స్ కాదు, ఉగ్రవాదుల గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ చేయండి. సతీష్ చారి దెబ్బకు దెబ్బ తీయాలి అంటూ కమెంట్ చేశారు. రమణ కమెంట్ చేశారు. పాకిస్తాన్ కా యుద్ధ చాలు హై అంటూ కమెంట్ చేశారు. శ్రీనివాస్ భూమ్శెట్టి పాకిస్తాన్ ఇండియా మ్యాప్లో పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్లో లేకుండా చేయాలి అంటూ కమెంట్ చేశారు. ఇండియాలో కలిపేయాలని జీకే కమెంట్ చేశారు. అసలు మనలోనే ఉన్నారు ఉగ్రవాదులు, వాళ్లను లేపేయాలి అంటూ కామెంట్ చేశారు. కొర్రా లక్ష్మణ్ మన కండబలాన్ని చూపించాలి అంటూ కామెంట్ చేశారు. ఇలా అందరూ కూడా భావోద్వేగంతో రగిలిపోతూ ఉన్నారు ఈ సమయంలో. సురేష్ సూర్య పిఎం సార్ మీకు యుద్ధానికి సైనికులు ఉంటే చెప్పండి, ప్రతి జిల్లా నుంచి 1000 మంది వస్తాము అంటూ కమెంట్ చేస్తున్నారు. సురేష్ ప్రధానికి కేంద్రానికి మేము ఈ సమయంలో అండగా ఉంటాము అంటూ కమెంట్ చేస్తున్నారు. మాకు కూడా గన్స్ ఇవ్వండి, మేము కూడా యుద్ధం చేస్తాం, పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేస్తామంటూ రాజరాజశేఖర్ ఈటీ అనే ఐడి నుంచి కమెంట్ చేస్తూ ఉన్నారు. భూపాల్ రాయల్ ఒకరికి 2 ఎన్కౌంటర్లో లేపేయాలి ఉగ్రవాదులు అంటూ కమెంట్ చేశారు. సాయి కూడా సడన్గా బ్రహ్మోస్ని యూజ్ చేయాలి పాకిస్తాన్ మీద అంటూ కమెంట్ చేస్తూ ఉన్నారు. అంకిత్ రెడ్డి కమెంట్ చేస్తున్నారు. మా ఎక్స్ ఆర్మీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, బహుశా ఆయన ఎక్స్ ఆర్మీ పర్సనల్ అనుకుంటా, అందుకే ఆయన కమెంట్ చేశారు. మా ఎక్స్ ఆర్మీకి ఒక ఛాన్స్ ఇవ్వండి మోదీ గారు, మా ఆర్మీ పవర్ ఏంటో చూపిస్తామంటూ అంకిత్ రెడ్డి, బహుశా ఆయన ఎక్స్ ఆర్మీ అని అనుకుంటా, కమెంట్ చేశారు.
పాకిస్తాన్ వాళ్ళను ఊచకోత పెట్టండి అంటూ మార్పు వంశీ కామెంట్ చేశారు. మాకు గన్స్ కావాలి అంటూ హేమంత్ కామెంట్ చేశారు. ఒకసారి మాకు గన్స్ ఇవ్వండి, మేము పాకిస్తాన్ పైన ఏ విధమైనటువంటి దాడి చేస్తామో మేము కూడా అవసరమైతే సైనికులకు అండగా ఉంటాము, పాకిస్తాన్ని ఉగ్రవాదులను ఊచకోత కొయ్యాలి అంటూ కామెంట్ చేశారు. హ్యాండ్ ఓవర్ పీఓకేను హ్యాండ్ ఓవర్ మనం ఆక్యుపై చేయాలి అంటూ సురేష్ కొసరాజు కమెంట్ చేశారు. మీ జనం ఏ విధంగా కమెంట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు కమెంట్ బాక్స్లోకి వచ్చి చూడండి. జనం ఏ విధంగా రగిలిపోతున్నారో, భావోద్వేగం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. సంజీవ్ పటేల్ చెప్తున్నారు పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేయాలి అంటూ సంజీవ్ పటేల్ చెప్తున్నారు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, కామన్ మ్యాన్ పవర్ ఏంటో చూపిస్తామంటూ చెప్తున్నారు. ఎక్స్ ఆర్మీ పవర్ ఏంటో చూపిస్తామంటూ మాజీ సైనికులు కమెంట్ చేస్తూ ఉంటే కామన్ మ్యాన్ పవర్ కూడా చూపిస్తాము పాకిస్తాన్పై, మాకు కూడా అవకాశం ఇవ్వండి అంటూ కమెంట్ చేస్తున్నారు. అస్త్రదిగ్బంధం చెయ్యాలి అంటూ నీహారిక కమెంట్ చేస్తూ ఉన్నారు. మట్టిలో కలిపేయాలి అంటూ మరొకరు గుబ్బల సాయి కృష్ణ కమెంట్ చేస్తున్నారు. నరేష్ యువ రక్తానికి పిలుపునివ్వండి, మేం కూడా వస్తాము అంటూ నరేష్ ఉరియాక కమెంట్ చేస్తూ ఉన్నారు. మా ఫ్యామిలీకి జరిగిన ఫీలింగ్లోనే నేను బాధపడుతున్నా అంటూ హేమంత్ గుత్తుల్ అనే వ్యక్తి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మోదీ మాట్లాడిన మాటలేంటో విందాం. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. साथियों, शांति और सुरक्षा ये तेज विकास की सबसे जरूरी शर्त है. विकसित भारत के लिए विकसित बिहार जरूरी है. बिहार में विकास हो और विकास का लाभ यहां हर वर्ग, हर क्षेत्र तक पहुंचे, ये हम सभी का प्रयास है. पंचायती राज दिवस पर इस कार्यक्रम से जुड़ने के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं. बहुत बहुत धन्यवाद. मेरे साथ बोले भारत. మోదీ వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదులకు, ప్రపంచానికి అర్థమయ్యే భాషలో మోదీ వార్నింగ్ ఇచ్చారు. సో పాకిస్తాన్పై ఉగ్రవాదులపై ప్రతీకారం తప్పదు అనే వార్నింగ్ ఇస్తున్నాం. మా ప్రతినిధి మధు కూడా ఉన్నారు సమాచారం అందించడానికి. మధు, బీహార్లో ఉన్న మోదీ ఇంగ్లీష్లో మాట్లాడారు, అంటే ప్రపంచానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడారు. మనం ఉగ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నామని. ఇటు పాకిస్తాన్ కూడా ఆ విషయాన్ని పసిగట్టినట్టే ఉంది, మిసైల్స్ పరీక్షలు కూడా జరుపుకుంటుంది. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, మోదీ విదేశీ పర్యటన కూడా ఆయన అర్ధాంతరంగా ముగించుకొని భారత్ వచ్చారు. ఈ దాడి ఘటన నేపథ్యంలో వరుసగా సమీక్షలు నిర్వహించారు. చాలా సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు చాలా ఓపెన్గానే, ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటాము, దీనికి పదింతలు పెద్ద ఎత్తున పాకిస్తాన్ అనుభవిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ తీసుకున్నటువంటి చర్యలతో ప్రపంచంలో అడుక్కు తినే స్టేజ్లో ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే అడుక్కుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ అంత వచ్చినా పాకిస్తాన్కి బుద్ధి రావట్లేదు. సో ఇక ముందు జరగబోయే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తానికి పాకిస్తాన్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ నుంచి వారంతా దేశం విడిచి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్కి ప్రత్యేక అనుమతులున్నా వెళ్ళిపోవాలి. వాగా తర్వాత అటాటి సరిహద్దు దగ్గర ఏదైతుందో అది ఒకటే ఉంది, అక్కడ చెక్ చేసి పంపించాలి. మీ తర్వాత దొరికితే మాత్రం మే 1 తర్వాత దొరికితే వాళ్ళని జైల్లో పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంటే ఇండియాలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాకిస్తాన్ అలర్ట్ కావడము, మిసైల్స్ టెస్ట్ చేయడము, ఆ తీర ప్రాంతంలో టెస్ట్ చేస్తున్న సందర్భంలో అదే సమాచారాన్ని ఇండియాకి ఇవ్వడము, ఇండియాకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో భారత్ కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఈ దాడి ఘటన నేపథ్యంలో భారత్కు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అగ్రదేశం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పూర్తి సహకారం ఉంటుంది భారత్ ఉగ్రవాదం పైన పోరాటంలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మోదీ కూడా అదే ఉద్దేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ప్రస్తుతం ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి సిచ్యువేషన్లో భారత్ ఉంది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి, తర్వాత ఒక పెద్ద ఎత్తున సత్సంబంధాలు నెలకొన్నాయి విదేశాలతో. కాబట్టి అన్ని దేశాల మద్దతు ఉంది. కాబట్టి ఫ్యూచర్లో భారత్ ఖచ్చితంగా ప్రతిదాడి చేసేటువంటి అవకాశం ఉంది. గతంలోనే సర్జికల్ స్ట్రైక్ చేశారు. భారత్ నుంచి విమానాలలో వెళ్ళి హెలికాప్టర్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించిన అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి వారిని తిరిగి ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి అంతకు మించి పైదాడులు ఉండే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మోదీ కూడా ఈరోజు ఆయన టార్గెట్గా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా పాకిస్తాన్ వెనులో నిజంగానే వణుకు పుడతా ఉంది. భారత్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్కు ఏకైక సపోర్ట్ చైనా మాత్రమే ఉంది ప్రస్తుతం. వెనకాల ఆర్థికంగా కానీ ఆయుధ సంపత్తి రూపంలో కానీ ఇంకా ఇతరత్ర అన్నీ కూడా కేవలం వారికి చైనా మాత్రమే మద్దతు ఇస్తూ ఉంది పాకిస్తాన్కి. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రతిదాడి తప్పదు అంటూ మోదీ ఇక్కడ నుంచి వేదిక నుంచి చెప్పే ప్రయత్నం చేశారు. రైట్ మధు, మోదీ చాలా స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదులకు. ఇప్పుడు మోదీ మాట్లాడిన విషయంపైనే ప్రపంచ దేశాలన్నీ మోదీ మాటల గురించే ఆలోచిస్తున్నాయి. మోదీ మాట్లాడిన విషయంపైనే చర్చించుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసిన సందర్భంలో ఎటువంటి విషయాన్ని బయటకు చెప్పకుండా సడన్గా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాం. ఇప్పుడు పాకిస్తాన్ మనపై దాడికి పాల్పడింది, మన పౌరులను దాడి చేసుకొని చంపేసింది. ఈ నేపథ్యంలో మోదీ చూడండి ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడారు. అంటే ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడారు. మోదీ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంతకింత ప్రతీకార దాడి ఉంటుందని. అదే సందర్భంలో పాకిస్తాన్ తన మిసైల్స్ని పరీక్షించుకుంటోంది. సో ఇప్పుడు ఏదో జరగబోతోంది. భారత్ ఖచ్చితంగా అయితే ఊరుకోదు, పాకిస్తాన్పై ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. చాలా స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంది. చాలా గట్టి గుణపాఠం పాకిస్తాన్కు భారత్ చెప్పబోతోంది అనే ఇప్పుడు ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉన్నాయి. మనం చెప్పబోయే ఆ గుణపాఠం ఏంటి? ఇప్పుడు చాలా హై టెన్షన్ వాతావరణమే చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ పౌరులను ఆ దేశానికి పొమ్మని చెప్పాం. పాకిస్తాన్ హై కమిషనర్ని వాళ్ళ దేశానికి పొమ్మని చెప్పాం. పాకిస్తాన్ నుంచి ఎవరైతే ప్రత్యేక వీసాలు తీసుకుని భారతదేశానికి వచ్చారో వాళ్ళ దేశం నుంచి పొమ్మని చెప్పాం. ఇప్పుడు నదీ జలాల విషయంలో కూడా మనం నిర్ణయం తీసుకున్నాం. మనం నదీ జలాల విషయంలో ఆంక్షలు విధిస్తే పాకిస్తాన్లో 85% నీటి కష్టాలు అక్కడ వెంటాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునే ప్రతీకార చర్యల గురించే పాకిస్తాన్ ఉగ్రవాదులకు మనం చెప్పబోయే ఆ ప్రతీకారం ఏ విధంగా ఉంటుంది అనే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మనకి పీటీ చౌదరి, ఆయన ఆర్మీలో పనిచేసిన ఉద్యోగి, ఆర్మీ అధికారి పీటీ చౌదరి మనకి అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నామో ఆయనతోనే మనం మాట్లాడదు. ఇప్పటికే మాజీ సైనికాధికారులు చెప్తూ ఉన్నారు, మాకు ఒక్కసారి గన్ ఇవ్వండి, ఎక్స్ ఆర్మీ పవర్ ఏంటో చూపిస్తామని. అదే సందర్భంలో పౌరులు కూడా చెప్తున్నారు, మేము ఆర్మీ వెనకాలే ఉంటాం, మాకు కూడా ఒకసారి గన్స్ ఇచ్చి చూడండి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చెప్తామని. ఎస్ పీకే చౌదరి గారు నమస్తే అండి. నమస్తే అండి, దర్శకులందరికీ కూడా నమస్తే. నమస్తే అండి. యా, ఇప్పుడు కాశ్మీర్లో దాడి తర్వాత మొత్తం వినపడుతోందండి చౌదరి గారు, వినపడుతోంది. కాశ్మీర్లో దాడి తర్వాత ప్రతి భారత పౌరుడు కూడా రగిలిపోతూ ఉన్నారు, పాకిస్తాన్కి ఇంతకింత బుద్ధి చెప్పాలి అని. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? బీహార్లో మోదీ ప్రపంచానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు ఆయన. అదే సమయంలో పాకిస్తాన్ తన మిసైల్స్ను పరీక్షించుకుంటూ ఉంది. సో ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఏం జరగబోతుంది అనిపిస్తోంది? ఏం జరగపోతుంది అని అనుకోవటం కొంచెం కష్టం అండి. ఎందుకంటే అది గవర్నమెంట్, ఆర్మీ డిసైడ్ చేయాలి. కానీ మనం ఏంటైతే గ్రహించాలంటే ఆర్మీ ఆల్వేస్ ఆల్టర్నేట్ ప్లాన్స్, ఏంటి ఆప్షన్స్ అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటారు. ఆర్మీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ. ఆ డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేసుకుంటా రాజ్నాథ్ సింగ్ గారు
డైరెక్షన్ కింద ఏమేమి చేయాలి ఏంటి అని తయారుగా ఉంటారు. ఏది ఎప్పుడు అవుద్దో ఎట్లా అవుద్దో దానికి ఎట్లా మనం రియాక్ట్ చేయాలో అని ఆర్మీకి తెలుసు. కానీ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా సాడ్ అది. కానీ అంత ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ గా రియాక్ట్ చేస్తే అది రైట్ కాదు. ఈ తఫా చిన్న చిన్న దెబ్బలు కొట్టి ఇది సర్జికల్ స్ట్రైక్ అని ఇది ఇట్లా ఊరిలో చేసామని అట్లా పనికిరాదు. ఒకటేసారి సెటిల్ చేయాలి. ఓకే, హిందీలో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు కదా, సోనార్ కా మార్ జో హై 100 సోనార్ కా మార్క్ ఇస్ ఈక్వల్ టు 1 లోహార్ కా మార్క్. సో ఏది ఎట్లాంటి దెబ్బ ఎప్పుడు కొట్టాలో ఏంటో ఆలోచించుకొని చేయాలి. పాకిస్తాన్ మిజైల్ టెస్టింగ్ చేస్తా ఉంటే మనకే పర్వాలేదండి. అది ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నారు. ఉన్నాయి ఉంటే ఏంటి, మనం పాసెస్ ఇప్పుడు స్నోలో బ్లాక్ అయి ఉన్నాయి. హై ఆల్టిట్యూడ్ పాసెస్ అన్ని వెదర్ కండిషన్స్ తో బ్లాక్ అయి ఉంటాయి. అక్కడ మనుషులు నడవటమే కష్టం, బండులు తీసుకెళ్ళటం అంటే ఇంపాసిబుల్. ఆ సిచ్యువేషన్ లో కొంచెం టైం అవుద్ది. కానీ ప్రతిదీ సోల్జర్స్ పంపించేసి చేయాలని లేదు కదా. ఇప్పుడు హూతీస్ హెజ్బోలాకి మనం ఇజ్రాయెల్ వాళ్ళు ఎట్లా సెటిల్ చేశారు, మిజైల్స్ పంపించారు. మన దగ్గర మిజైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. కానీ దానికన్నా ముందర ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ విత్ ఎవిడెన్స్ దట్ ఎస్ ఇట్ ఇస్ పాకిస్తానీస్, ఎస్ ఇట్ ఇస్ పాకిస్తానీ హై కమాండ్ మిలిటరీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం రుజువు చేయాలి. మనం అనుకుంటున్నాం అది వేరే విషయం. బట్ రుజువు చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు దాంట్లో సంబంధం లేదు, ఎవరో గ్రూపు టెర్రరిస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మీరు డీల్ చేసుకోండి అని. మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీ ఆఫీసర్స్ దాంట్లో ఉన్నారు అని చెప్పడానికి ప్రూఫ్ కావాలి. అది కొంచెం వరకు నిన్న డిజిటల్ కన్వర్సేషన్ రికార్డింగ్ లో కొంచెం తెలిసింది. ఆ ప్రూఫ్ సెటిల్ అయిపోతే ఇంటర్నేషనల్ గా చెప్పేసి పాకిస్తాన్ ద గవర్నమెంట్ అండ్ ద మిలిటరీ ఇస్ ఇన్వాల్వ్డ్, వాళ్ళు ఇన్వాల్వ్డ్ కాబట్టి పాకిస్తాన్ ని టెర్రర్ స్టేట్ గా డిక్లేర్ చేస్తున్నాము అనే ప్రూఫ్స్ ని ఎలా ప్రపంచం ముందు పెడతాం? ఆ ప్రూఫ్స్ ని సేకరించాలంటే ఏ ఫార్మాట్ లో పెట్టే అవకాశం ఉంటుంది? చాలండి, అందరికీ చూపెడతాం. డిజిటల్ కన్వర్సేషన్ నిన్న ట్రేస్ చేశారు కదా, కొన్ని ఫోన్ కాల్ జరిగినాయి, ఇది ఎక్కడ పోయింది అని. అసలు ఎగ్జాక్ట్లీ వాళ్ళెవరు, వాళ్ళు ఇంకోళ్ళతో ఎట్లా మాట్లాడారు ఏంటి అని కొంచెం 1-2 days టైం ఇవ్వండి, అది కూడా తీసేస్తారు మన వాళ్ళు. తీసిన తర్వాత ప్రపంచం రుజువు చేస్తాం, ఇట్లా మాకు ప్రూఫ్ ఉంది, వీఆర్ కన్విన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అ టెర్రర్ స్టేట్. అట్లాంటప్పుడు ఏంటి, మనం బలూచిస్తాన్ వాళ్ళకి పష్తూనిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేసేసేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే తీసుకోండి అంటాం. మనం కూడా పాకిస్తాన్కి చెప్పొచ్చు, మేమేం చేయట్లేదు, మీ వాళ్ళే చేసుకుంటున్నారు చూసుకోండి అని. వాళ్ళతోనే సెటిల్ చేసుకోలేని ఆమె రోజు 15-20 మంది సోల్జర్స్ చచ్చిపోతా ఉంటుంటే వాళ్ళు వచ్చి ఇండియాతో ఫైట్ చేస్తారండి. క్వశ్చన్ డజంట్ రైజ్ అంటే మనం వాళ్ళ కొట్టాలంటే శుభ్రంగా కొట్టేయచ్చు. అని మనం కూడా కొంచెం సిస్టమేటిక్ గా వెళ్ళి కూల్ మైండ్ తో వెళ్ళాలండి, భద్రపాటులో కాదు. అది అయిపోద్ది. ఇంకొక నెక్స్ట్ 1 week లో మనకు అంతా తెలుస్తుంది. నెక్స్ట్ 1-2 months లో మొత్తం సెటిల్ అయిపోద్ది ఆ లెక్క ప్రకారం. ఓకే చౌదరి గారు, ఒక్క నిమిషం. దీని వెనుక మాస్టర్ మైండ్ గా భావిస్తున్న వ్యక్తి రిలీజ్ చేసిన వీడియో ఒక్కసారి చూద్దాం. और वो पाकिस्तान के अमन को भी तबाह करना चाहता है, तो हम हिंदुस्तान के अज़ैम को समझते हुए दुनिया से ये मुतालबा करते हैं कि वो आंखें बंद करके हिंदुस्तान की हिमायत करने की बजाय वो हक और सच के साथ खड़े हों, हिंदुस्तान की जारहियत की मजम्मत दुनिया करे। और ये जो कश्मीर के इलाका पहलगाम में हिंदुस्तान ने खुद साख्ता ड्रामा रचाया है, हम इसको मुस्तरद करते हैं। ये उसकी सोची समझी साजिश है और इसका हक़ायक़ के साथ पाकिस्तान या पाकिस्तान के किसी पुरअमन शहरी के साथ हरगज कोई ताल्लुक नहीं। गुज़श्ता दिनों जम्मू कश्मीर के इलाका पहलगाम में जो हमला हुआ है और 27 जानों का ज़िया हुआ है, हम इसकी पुरजोर मजम्मत करते हैं। इस हमले की आड़ में हिंदुस्तान के मीडिया ने मुझे मोर्द इल्जाम ठहराया, फौरी तौर पर पाकिस्तान पर इल्जाम तराशी की है और गुज़श्ता 24 घंटे हिंदुस्तान का मीडिया इल्जाम तराशियों पर उतरा हुआ है
तो ये भी नहायत अफसोसनाक वाक़या है। और अब हिंदुस्तान ने सिंतास मुआहदे को भी मुस्तरद कर दिया है और मुअत्तल कर दिया है और पाकिस्तान के वो पानियों को रोकना चाहता है और पाकिस्तान की ज़राअत को, पाकिस्तान की सनत को वो तबाह करना चाहता है। वो एक जंगी दुश्मन है। उसने मकबूजा कश्मीर में भी 10 लाख फौज भेज के एक जंग की कैफियत पैदा की हुई है और वो पाकिस्तान के अमन को भी तबाह करना चाहता है। तो हम हिंदुस्तान के अज़ैम को समझते हुए दुनिया से ये मुतालबा करते हैं कि वो आंखें बंद करके हिंदुस्तान की हिमायत करने की बजाय वो हक और सच के साथ खड़े हों, हिंदुस्तान की जारहियत की मजम्मत दुनिया करे। और ये जो कश्मीर के इलाका पहलगाम में हिंदुस्तान ने खुद साख्ता ड्रामा रचाया है। మాస్టర్ మైండ్గా భావిస్తున్న కసూరి చెప్తున్నాడు, ఇది భారత మీడియా సృష్టిస్తున్నటువంటిది, ఈ దాడులకు మాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్తున్నాడు. కానీ భారత్ మాత్రం ఎవరి ప్రోద్బలంతో ఈ దాడి జరిగింది అనే విషయం భారత్ దగ్గర చాలా స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే పాకిస్తాన్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటూ అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ కూడా పాల్పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. మోదీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దాడికి సూత్రధారులు, పాత్రధారులు అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. పిటి చౌదరి గారు, ఈ దాడి మా పని కాదు అని చెబుతూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తారు. ఆ వీడియోని ఎలా చూడాలి? నేను కొందరు చెప్పాను వాళ్ళు అదే అంటారు కదా, మాకేం సంబంధం లేదు, మేమేం చేయలేదు, ఇదంతా ఈ మీడియా చేస్తుంది, ఆ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డీల్ చేయండి, మాతో ఎందుకు అని అదే అంటారు. మనం అందుకనే చెప్పేది, కొంచెం ఎంతవరకు అయితే ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుంటావు. ఇప్పుడు సెర్చ్ అవుతా ఉంది కాశ్మీర్ వ్యాలీ మొత్తంలో, దాంట్లో కొంతమంది పట్టుబడతారు, చాలా వరకు చచ్చిపోతారు. ఎవరైనా వాళ్ళ యూనిఫామ్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఐడెంటిటీ కార్డులు, వాళ్ళ వెపన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడ దాచిపెట్టారు అవన్నీ తీస్తారు కదా. తీసినప్పుడు ప్రూఫ్ దొరుకుతుంది కదా. ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ యాక్ట్ అని చెప్పి మనకి ప్రూఫ్ ఉన్నప్పుడు, ఎక్కువ అబ్సల్యూట్లీ కన్విన్సింగ్ ప్రూఫ్ బియాండ్ డౌట్ అనక్కర్లా, రీజనబుల్ ప్రూఫ్ ఉంటే చాలు. అందుకని ఇది చెప్తాం, మీరు అట్లా మాటలు చెప్తున్నారు, మాకేం సంబంధం లేదని, ఇది మీ సంబంధం, అది బ్యాడ్ అనఫ్. మీరు టెర్రర్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు టెర్రర్ స్టేట్ డిక్లేర్ చేసినప్పుడు మీకు మీ సంగతి, ఇంటర్నేషనల్ రూల్స్ అవన్నీ మేము పట్టించుకోకర్లేదు. అందుకని వాట్ యాక్షన్ వీ విల్ టేక్. ప్రైమ్ మినిస్టర్ గారు, మోడీ గారు అన్నట్టు స్ట్రైక్లు డెఫినెట్లీ జరుగుతాయి, కానీ సర్జికల్ స్ట్రైక్లు ఈ స్ట్రైక్లు కాదు, 1-2 కొట్టేది కాదు. ఈ దఫా జరిగేటప్పుడు చాలా ఎఫెక్టివ్ గా జరుగుతుంది. అది కొంచెం వాళ్ళకి సెలెక్ట్ చేసుకోమనండి, కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తారు పాకిస్తాన్ లో, ఎక్కడ ఏంటి, ఎవరు, ఏది అని, ఏ టార్గెట్ అని, అది సెలెక్ట్ చేసుకుని ఏ ప్లాన్ మన దగ్గర ఉన్న ప్లాన్లలో ఏది ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అది కొంచెం కూల్ మైండ్ తో చేసుకుని చేసేవాళ్ళండి. అంటే ఈ దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అని ప్రూవ్ చేసి వాళ్ళపైన దాడిని ప్రకటిస్తే సరిపోతుందా, లేదంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు అండగా నిలుస్తుంది, పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తూ ఉంది, ఉగ్రవాద సంస్థలు అక్కడ పురుడు పోసుకుంటున్నాయనే సమాచారాన్ని చూపించైనా సరే పాకిస్తాన్ మీద దాడి చేసినా సరిపోతుందా? చేయాలండి, అది చాలు. ఏంటంటే మీరు అమెరికాను, ఇంగ్లాండ్, ఇంకేదో కంట్రీస్ వచ్చేసేసి పాకిస్తాన్ టెర్రర్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయింది అని వాళ్ళని అడుగుతున్నారు చెప్పమని. మన మీద యాక్టివిటీ అయినప్పుడు మనం చెప్పుకోవాలి ఫస్ట్. మనం ఉంటేనే తతిమా వాళ్ళు ఫాలో అవుతారు. పాకిస్తాన్ ఈజ్ అ టెర్రర్ స్టేట్, మీకు నాకు అందరికి, వినే వాళ్ళందరికీ తెలుసు. సరే, కొంచెం రుజువు కావాలి. అది పాత రుజువులు తీసుకున్నారు. ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది. నిజానికి అమెరికా లాంటి దేశాలు వాళ్ళపైన దాడి జరిగినప్పుడు ప్రూఫ్లు వీటి వరకు ఆలోచించట్లేదు. శత్రు పలానా వాడని తెలిసిన తర్వాత వెళ్ళికొట్టేస్తున్నారు. మనం మాత్రం ప్రూఫ్లు ఇవి అనుకుంటూ కాసుకుని కూర్చుంటూ ఉంటే ఉగ్రవాదులు ఇలాగే దాడులు చేస్తున్నారు. ప్రపంచానికి కూడా తెలుసు. ఇప్పుడు అక్కడ ఆర్మీ చీఫ్ కూడా, అమెరికా కూడా అంటూ ఉంది, ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎలాంటి వాడు అంటే బిన్ లాడెన్ కంటే దుర్మార్గుడు, బిన్ లాడెన్ కంటే తీవ్రమైన వాడని ఆర్మీ చీఫ్ గురించి మాట్లాడుతుంది. సో ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాది అనగానే ప్రపంచ దేశాలకి ముందు గుర్తొచ్చేది పాకిస్తానే. ఇలాంటి సమయంలో కూడా మనం కొంచెం సంయమనము, ప్రపంచ దేశాలకి సాక్ష్యాలు అంటూ ముందుకెళ్ళాలంటారా? మనం వాళ్ళకి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ప్రూఫ్లు మన దగ్గర ఉంటే చాలు. అది తీసుకొని మనం చెప్తాం వాళ్ళకి. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు మాట అన్నారు, అమెరికా రియాక్ట్ అయింది అని.
ఎక్కడ రియాక్ట్ అయిందండి? వాళ్ళ వార్షిప్ల మీద సౌతీ వాళ్ళు మిజైల్స్ ఫైర్ చేసినప్పుడు రియాక్ట్ చేశారు. ఇజ్రాయెల్ రియాక్ట్ అయింది, మిజైల్స్ తో రియాక్ట్ అయింది, ఎయిర్ స్ట్రైక్స్ తో రియాక్ట్ అయింది. సిరియాలో ఆల్రెడీ వార్టాన్ ఏరియాలో వాళ్ళ బేసిస్ సిరియా కింగ్ వెళ్ళిపోయినప్పుడు ఆ బేసిస్ అన్ని డిస్ట్రాయ్ చేశారు. మనం కూడా స్ట్రైక్ చేయాలంటే అలాంటిదే స్ట్రైక్ చేయాలండి. ఎప్పుడైనా మేము స్ట్రైక్ చేయబోతున్నాం, ఇది కొట్టబోతున్నాం, అది కొట్టబోతున్నాం అని చెప్పి చేయరు కదా. చేసేటప్పుడు సడన్ గా అవుద్ది, బాగా అవుద్ది, కరెక్ట్ గా అవుద్ది. అంటే ఇప్పటి వరకు నిజానికి మనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అలాగే చేసాం. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయిన తర్వాత మర్నాడు కానీ ప్రపంచ దేశాలకు తెలియలేదు సర్జికల్ స్ట్రైక్ చేసామని. పాకిస్తాన్ గొక్క తిప్పుకోలేక, చెప్పుకోలేక, ఏడలేక, నవ్వలేక ఉన్న పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అనుకోవాలా? ఎందుకంటే పాకిస్తాన్ మిసైల్స్ టెస్టులు చేస్తుంది. మోదీ ఏమో అక్కడ ఇంగ్లీష్లో ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మనం సైలెంట్గా వెళ్ళి టప్మని కొట్టి వస్తాం అనుకోవాలా? వాళ్ళకి మీరు ఇందాక చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. రోజు 15 నుంచి 20 సోల్జర్స్, పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోతున్నారు. ఎక్కడ చనిపోతున్నారు? బలూచిస్తాన్ యాక్టివిటీసు, పష్తూనిస్తాన్ యాక్టివిటీసు, వాళ్ళ టెర్రరిస్ట్ స్ట్రైక్స్ వాళ్ళ మీద పడుతున్నాయి కదా. అవును, వాళ్ళ ఆర్మీ అంతా ఎల్ఓసి నుంచి అటువైపు పంపించారు. ఇప్పుడు ఆర్మీ అంతా ఇక్కడ మూవ్ చేయాలి. ఇక్కడ మూవ్ చేస్తే అక్కడ ప్రాబ్లం. అందుకే ఇట్ ఇస్ నాట్ పాకిస్తాన్ వెరీ బ్యాడ్ షేప్ అండి. మనం కొట్టేటప్పుడు ఆలోచించి టక్కని కొట్టేయాలి. దానికి అంటే ఏంటి ఈసారి చెప్పే బుద్ధి ఎలా ఉండాలి? ఏదో చిన్న చిన్నగా సర్జికల్ స్ట్రైక్ లాగా బోర్డర్లోనో పిఓకేలోనో కొట్టడం కాకుండా పాకిస్తాన్కి గట్టిగా నిజానికి కార్గిల్ సమయంలోనే మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయంలో ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయంలో సరిగ్గా చెప్పలేదు అనేటటువంటి విషయం కూడా ఉంది. సో ఈసారి ఏం చేయాలి? ఈ తఫా సరిగ్గా చెప్పేసేసి లాస్ట్ టైం కార్గిల్ అన్నారు కదా మీరు. కార్గిల్ లో యుఎస్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టింది, వాళ్ళు వెళ్ళిపోని ఒక దారి పెట్టండి, వాళ్ళ దారిలో పారిపోతారు, పోనీయండి. ఇట్లాంటి ప్రెషర్లు మనం ఒప్పుకోం. ఇప్పుడు ఎల్ఓసి దగ్గర కొంచెం యాక్షన్ జరుగుద్ది, డెఫినెట్లీ జరుగుద్ది. అది జరిగినప్పుడు కొంచెం ఎల్ఓసిలో ట్రబుల్ చేసే వాళ్ళందరినీ మనం కొట్టేస్తాం. కొట్టేసి కావాలంటే కొంచెం లోపల మూవ్ అవుతాం. కానీ ఒకటేసారి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఆక్యుపై చేసి వాళ్ళందరూ మనాళ్ళు అంటే, ఈ లాస్ట్ 2 years నుంచి పాకిస్తాన్ లో తిండి లేనోళ్ళు, పని లేనోళ్ళు సగం మంది వాళ్ళు కూడా జిహాదీ ఫాలోవర్సే అంతా వదిలిపెట్టి పిఓకేకి వచ్చారు. ఎప్పుడైతే భారతదేశం పిఓకే తీసుకుంటుందో మేము భారతీయులు అయిపోతాం కదా, మాకు ఈ ప్రాబ్లం ఉండదు కదా, భారత్ గవర్నమెంట్ జాగ్రత్తగా చూసుకుంటుంది కదా అని అనుకుంటా ఉన్నారు. మనం పిఓకే తీసుకుంటే నిజంగా పిఓకే వాళ్ళు ఎవరు, తతిమా వాళ్ళు ఎవరు, అది డిసైడ్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది. ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఊరినే తీసుకుని బోర్డర్ ఓపెన్ చేయటం అవ్వదు, అది న్యాయం కూడా కాదు. కానీ చాలా మంది అదే అనుకుంటున్నారు, ఈ తలనొప్పి అంతా ఎందుకు, ఆ తలపై కూర్చున్న వాళ్ళని ఒకసారి పిఓకేని ఈ సమయంలోనే సెట్ చేసేస్తే వదిలిపోద్ది అని మెసేజ్ డెఫినెట్లీ. కానీ పిఓకే అదే చెప్తున్నానండి, పిఓకేని సెటిల్ చేసినప్పుడు బోర్డర్ ఓపెన్ చేయొద్దు, పిఓకే వాళ్ళని ఇండియాలో రానియద్దు. ఓకే, అక్కడ కంట్రోల్ పెట్టి నిజంగా పిఓకే మనిషా లేకపోతే పాకిస్తాన్ వాడు ఇక్కడ పారిపోయి వచ్చి ఇది ఇండైరెక్ట్ గా ఇండియాలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారా అంత తెలుసుకోవాలి కదా మనం. దానికి ఏదో పద్ధతి ఉండాలి కదా, లేకపోతే కోట్ల మంది చేరతారు మనకి పాకిస్తాన్ నుంచి వయా పిఓకే. ఇవన్నీ విషయాలు కొంచెం ఆలోచించుకొని చేయాలి. వన్ థింగ్ ఇస్ దేర్ అండి, ఈ తఫా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు వెరీ కాన్ఫిడెంట్లీ చెప్పారు, మనం పాకిస్తాన్ ని వదిలిపెట్టాము. అది ఏమేం చేయాలి, కొంచెం ప్రూఫ్లు తీసుకుంటారు, డిక్లేర్ టెర్రర్ స్టేట్ అంటారు. పాకిస్తాన్కి ఇంత ధైర్యం ఎట్లొచ్చిందండి? చైనా ఉంది, బట్ చైనా ఆల్సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. చైనా వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉందంటే కొన్ని మిజైల్స్ పంపిస్తారు, కొన్ని రాకెట్స్ చేర్పిస్తారు, అంతవరకు సపోర్టే కానీ పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ వచ్చేది కాదు కదా, మనతో ఫైట్ పికప్ చేయదు కదా. అవును, వాళ్ళ సైనికులను పంపి అందుకని ఫైట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఆయుధాలు వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అంతే. కానీ ఏంటి, వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాస్, బోర్డర్ ఏరియాస్ లో మనం కూడా రెడీ ఉన్నాం, వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. మన ఆర్మీ కూడా చైనా బోర్డర్ ని ఫ్రీగా వదిలిపెట్టదు, దాన్ని గార్డ్ చేస్తానే ఉంటది. వాళ్ళు ఏదైనా తప్పు స్టెప్స్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ కూడా పాఠం నేర్పించాలి.
అందుకనే ఈ చైనాతో మనం డిప్లొమాటిక్లీ డీల్ చేసి కీప్ అవుట్ ఆఫ్ ఇట్ అని అంటే, ఇఫ్ దే కీప్ అవుట్ ఆఫ్ ఇట్ గుడ్, దెన్ విల్ డీల్ విత్ పాకిస్తాన్ అలోన్, పక్కన కొట్టేయచ్చు. కొంచెం సిచ్యువేషన్ కంప్లీట్ గా అర్థం చేసుకుని యాక్ట్ చేయాలి కానీ తొందరపాట్లో చేయకూడదండి. మన గవర్నమెంట్, మన సైన్యానికి వాళ్ళ మీద మనకి భరోసా ఉండాలి. నిజానికి మనం అది ఎప్పుడు పెట్టుకుని కూడా కొంచెం తొందరపాటుతో wait చేయలేదు. చేయండి, peaceful గా వాళ్ళు చేస్తారు. పూర్తి కంట్రోల్ తీసుకునే సమయంలో కూడా మనం ఎప్పుడు సంయమనాన్ని పాటిస్తూనే వచ్చాం, ఆచితూచి మాత్రమే వెళ్తూ వచ్చాం. పూర్తిగా కొట్టేసే అవకాశం ఉన్నప్పుడు కూడా మనం కొంత అవకాశాన్ని ఇచ్చాం వాళ్ళకి, No అండి. మానవతా దృక్పథం. ఎస్, ఒక బ్రేకింగ్ న్యూస్ చౌదరి గారు, పిడి చౌదరి గారు, బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ ప్రధాని ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ని కాల్ఫర్ చేశారు. ఎస్, మోదీ వార్నింగ్ పాకిస్తాన్ ను తాకింది. మోదీ కొద్దిసేపటి క్రితం బీహార్ లో ఉండగా ఉగ్రవాదంపై ఉక్కుపాతం మోపబోతున్నామని ప్రపంచానికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఆయన ఇంగ్లీష్ లో చెప్పారు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా మిసైల్స్ ని టెస్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు మోదీ కేంద్రం చాలా ప్రతీకారం తీర్చుకోవటానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.